Hello all, welcome to CSBIS Academy and welcome to a session on Union Budget. మనం ఎలక్షన్ ఇయర్లో ఉన్న మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతదేశంలో సాధారణ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2024-25 సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ని, ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం మనం చూసాం. రైట్. సో ఈ నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుందాం. దాంతోపాటు ఈ బడ్జెట్లో, ముఖ్యంగా ఈ మధ్యంతర బడ్జెట్లో ఉన్న విశేష అంశాలు ఏంటో కూడా ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో బడ్జెట్ అనేది మనం ఈ మాట రాజ్యాంగంలో కనిపించదు. బడ్జెట్ స్థానంలో మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ AFS అనేది కనిపిస్తుంది. సో ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 112వ అధికరణ మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన ప్రావిజన్స్ని కలిగి ఉంటుంది. రైట్. సో ప్రతి ఎన్నికైన ప్రభుత్వం ప్రతి ఏడాది, ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేస్తున్న రెవెన్యూ మరియు ప్రభుత్వం పెట్టాలనుకుంటున్న ఖర్చు, ఈ రెండింటికి సంబంధించిన వివరాలని పార్లమెంటు ముందుంచుతుంది. సో పార్లమెంట్లోని ఉభయ సభల్లో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన ఓటింగ్ అధికారం లోక్సభకే ఎక్కువగా ఉంది. సో లోక్సభ పార్లమెంటులో ఉన్న రెండు సభల్లోనూ అధికారాలను కలిగి ఉన్న సభ. రైట్. సో బడ్జెట్కి సంబంధించినంత వరకు లోక్సభకి అధికారాలు ఉంటాయి. సో లోక్సభనే బడ్జెట్లోని అంశాల మీద ఓటింగ్ అధికారాన్ని కలిగి ఉంటుంది. రైట్. సో సాధారణంగా బడ్జెట్ అనేది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్, ప్రతి ఏడాది జరిగే ప్రక్రియ. రైట్. మనం బడ్జెట్ గురించి నేర్చుకున్నప్పుడు బడ్జెట్ తయారీ మరియు బడ్జెట్ పాస్ చేయడంలో ఉన్న కొన్ని దశల గురించి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మామూలుగా మనం ఇందాకే చెప్పుకున్నట్లు యూనియన్ బడ్జెట్ లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి ఈ బడ్జెట్ని పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు ఒక ప్రసంగంతో. సో ప్రవేశపెట్టిన తర్వాత ఒక సాధారణ చర్చ జరుగుతుంది. లోక్సభలోను రాజ్యసభలోను సాధారణ చర్చ జరుగుతుంది. అండ్ కొన్ని రోజుల పాటు సభని వాయిదా వేస్తారు. సో ఈ వాయిదా వేసిన కాలంలో వివిధ స్టాండింగ్ కమిటీస్ రైట్ ఈ బడ్జెట్ని గురించి పరిశీలన చేస్తాయి, పద్దుల గురించి చర్చించి ఆ తర్వాత వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్, రైట్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరిశీలన జరుపుతుంది. రైట్. అనంతరం మళ్ళీ సమావేశం జరుగుతుంది. సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది, డీటెయిల్డ్ డిస్కషన్. సో మొదట జనరల్ డిస్కషన్, సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు జరిపిన కేటాయింపుల గురించి, రైట్, అండ్ ప్రభుత్వం వేసిన అంచనాల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది, వాదోపవాదాలు జరుగుతాయి. సో చివరికి వివిధ మంత్రిత్వ శాఖలకి కేటాయించిన కేటాయింపుల మీద లోక్సభ ఓటింగ్ జరుగుతుంది. సో వీటిని మనం ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ తర్వాత ఈ ఫైనాన్స్ బిల్, ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో పాటు అప్రోప్రియేషన్ బిల్ మరియు ఫైనాన్స్ బిల్ ఇవన్నీ కూడా వరుసగా పాస్ అవుతాయి. రైట్. సో అలా బడ్జెట్ అంకం ముగుస్తుంది. రైట్. సో ఫైనాన్స్ బిల్ సాధారణంగా ట్యాక్సేషన్కి సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది. సో ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్, రెమిషన్ ఆఫ్ ట్యాక్స్, మోడిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్. సో ఏదైనా ఒక కొత్త పన్నును విధించడం కానీ, ఉన్న పన్ను స్లాబులను మార్చడం కానీ, లేదా పన్ను రేటును తగ్గించడం కానీ, ఇలాంటి అన్ని అంశాలని మనం ఫైనాన్స్ బిల్లులో భాగంగా చూపిస్తూ ఉంటాం. రైట్. సో అది బడ్జెట్ నుంచి విడిగా ఉంటుంది. రైట్. సో యూనియన్ బడ్జెట్ అనేది సాధారణంగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించింది. సో బడ్జెట్తో పాటు మరొక ఇంపార్టెంట్ బిల్, ఫైనాన్స్ బిల్ని కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో చివరికి ఇవన్నీ కూడా పాస్ అయితే బడ్జెట్ అంకం ముగిసినట్లు అవుతుంది. రైట్. సో ఈసారి మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. సో మధ్యంతర బడ్జెట్ అనేది ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్. సో మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మధ్యంతర బడ్జెట్ ప్రస్తావన లేదు. రైట్. ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సాధారణ బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడుతుంది అది. కాకపోతే మనం ఒక బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నాం. సో సాధారణంగా ఒక ఏప్రిల్ మే నెల నాటికి ఎన్నికలు ముగిసి ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే, పార్టీ మార్పు కనుక ఉన్నట్లయితే, సో
ఆ కొత్త ప్రభుత్వానికి మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టుకునే వెసులుబాటు ఉండాలి కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది మనం చూడం, రైట్. సో ఇక్కడ ఈ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిస్ అవుతాయి ఈ బడ్జెట్లో. ఈ చర్చలు కానీ ఈ పద్దులు పాస్ అవ్వడం కానీ అవన్నీ కూడా మిస్ అవుతాయి, రైట్. సో అవి తర్వాత వచ్చే గవర్నమెంట్ మళ్ళీ జూలై నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటుంది. సో అలాంటప్పుడు మరి ఈ 4 నెలల కాలానికి లైక్ ఇప్పుడు మనం ఫిబ్రవరి మార్చి నెలల్లో ఉన్నాం. మార్చి నాటికి ఈ ఏడాది ముగుస్తుంది, ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై. సో జూలై నాటికి మళ్ళీ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడి ఇంకో బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. సో ఈ 4 నెలల కాలానికి గాను ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి పార్లమెంట్ నుంచి అనుమతి తీసుకుంటుంది ఒక ప్రత్యేకమైన లెజిస్లేషన్ ద్వారా. దాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. సో ఓట్ ఆన్ అకౌంట్ అనేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్కి సంబంధించి పార్లమెంట్ ద్వారా తీసుకునే అనుమతి, ఒక ముందస్తు అనుమతిగా మనం చెప్పుకుంటాం దాన్ని, రైట్. సో ఈ ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా 4 నెలల వ్యయానికి గాను పార్లమెంట్ అనుమతి పొందడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇలా ఈ బడ్జెట్ అనేది మిగతా బడ్జెట్లతో పోల్చినప్పుడు చాలా భిన్నమైనది. అందుకోసం మీరు గమనిస్తే గతంలో కేంద్ర బడ్జెట్ లేదా సాధారణ బడ్జెట్ అనగానే అనేక చర్చలు జరుగుతూ ఉండేవి, అటు మీడియాలోనూ ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ, రైట్, అండ్ అటు పౌర సమాజంలోనూ అనేక చర్చలు జరుగుతూ ఉండేవి. ఈసారి ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి, మధ్యంతర బడ్జెట్ కాబట్టి బడ్జెట్కి సంబంధించిన చర్చలు పెద్దగా కనిపించలేదు మనకు న్యూస్ పేపర్లో కానీ లేదా ఇతర మీడియాలో కానీ పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే ఈ బడ్జెట్కి అంత ప్రాధాన్యత లేదు. మిగతా సాధారణ బడ్జెట్కి ఉన్నంత ప్రాధాన్యత ఈ బడ్జెట్కి లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. సో అలా ఇది ఈ బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు, రైట్. సో బడ్జెట్ ప్రవేశపెట్టడం అండ్ బడ్జెట్కి సంబంధించిన వివిధ దశలు ఇక్కడ చూసాం. మరి ఈసారి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది ఎలా ఉంది, బడ్జెట్లో భాగంగా ఆవిడ ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. సో సాధారణంగా ఏ బడ్జెట్ అయినా సరే, అది మధ్యంతర బడ్జెట్ అయినా సరే, పూర్తి స్థాయి జనరల్ బడ్జెట్ అయినా సరే, ఇక్కడ పేర్కొన్న పత్రాలు ఏవైతే ఉంటాయో అవి పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మొదట యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ద కోర్ పార్ట్ ఆఫ్ ద బడ్జెటింగ్ ఎక్సర్సైజ్లో అత్యంత కీలకమైన భాగం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో రానున్న ఏడాది కాలంలో ప్రభుత్వం ఎంత రెవెన్యూని అంచనా వేస్తుంది, సో ఏ మేరకు ఖర్చు ప్రతిపాదిస్తుంది అనేది అంతా కూడా మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లోనే ఉంటుంది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 112 of the Indian Constitution. So 112 of the Indian Constitution contains provisions regarding యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో 112వ రాజ్యాంగ అధికరణ ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది రూపొందుకుంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండోది డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో వివిధ మంత్రిత్వ శాఖలకి వచ్చే ఏడాది కాలం పాటు ఎంత మేరకు కేటాయింపులు జరిపాము అనేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ రూపంలో ఉంటుంది. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని మనం తెలుగులో సింపుల్గా పద్దులు అని చెప్పేసి అంటాం. ఈ పద్దుల్ని మంత్రిత్వ శాఖల వారీగా పాస్ చేయాల్సి ఉంటుంది, వాటి మీద ఓటింగ్ నిర్వహించి లోక్సభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే ఆ మేరకు ఖర్చు పెట్టుకోవడానికి ఆయా మంత్రిత్వ శాఖలకి అనుమతి లభించడం జరుగుతుంది, రైట్. ఇక మూడోది మనం ఇందాకే చెప్పుకున్నట్లు ట్యాక్సేషన్కి సంబంధించింది. సో కొత్తగా ఏదైనా పన్నును విధించడం కానీ, ఉన్న పన్ను స్లాబ్ రేట్లలో ఏదైనా మార్పులు తీసుకురావడం కానీ, సో ఇలాంటి పన్నుకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఒక ఫైనాన్స్ బిల్లు రూపంలో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ మూడింటి గురించిన ప్రస్తావన మనకి కాన్స్టిట్యూషన్లోనే ఉంది, రాజ్యాంగంలోనే ఉంది. So Article 112 of the Indian Constitution speaks about annual financial statement. Article 113 of the Indian Constitution speaks about demand for grants. So రాజ్యాంగ అధికరణ 113వ అధికరణ ఏదైతే ఉందో అది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 110, రైట్. సో ఆర్టికల్ 110 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, 110 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏదైతే ఉందో అది ఫైనాన్స్ బిల్కి సంబంధించిన ప్రస్తావన, రైట్. సో మామూలుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు 2 రకాలు, ఒకటి సాధారణ బిల్లు మరియు ఆర్థిక బిల్లు, రైట్. సో ఆ ఆర్థిక బిల్లుల్లో ప్రభుత్వంకి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించినవి, ట్యాక్సేషన్కి సంబంధించినవి, రైట్, ఇలాంటివన్నీ కూడా ప్రస్తావనకు వస్తుంటాయి. అందులో ఒకనొక రకం ఫైనాన్స్ బిల్. సో ఆ ఫైనాన్స్ బిల్ అనేది కూడా బడ్జెట్ డాక్యుమెంట్తో పాటే మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, రైట్. సో ఇవి కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 2 కీలకమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవి చట్టం ఆధారంగా
వెలుగులోకి వచ్చాయి. సో 2003 సంవత్సరంలో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, రైట్. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ఏదైతే ఉందో, సో ప్రభుత్వాలు విచ్చలవిడిగా దుబారాగా ఖర్చు పెట్టి ఫిస్కల్ డెఫిసిట్కి కారణం కాకూడదు. సో ద్రవ్యలోటు అనేది పెరిగిపోతూ ఉంటే ఆ ద్రవ్యలోటు యొక్క భారం ప్రజల మీద పడుతుంది. సో ఇట్ డజంట్ షో ద ఫిస్కల్ ప్రూడెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి, రైట్. ఎంత మేరకైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అంత మేరకే ఖర్చు చేయాలి. అధికంగా రుణాలు, బ్యాంకు రుణాలు కానీ బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు కానీ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ నెలకొల్పడానికి అని చెప్పేసి కొన్ని తప్పనిసరి డాక్యుమెంట్లు బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ మరియు మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ అండ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. సో ఈ 3 డాక్యుమెంట్లని ఇక్కడ 2 డాక్యుమెంట్లుగా చూపించారు. యాక్చువల్గా ఇది చట్టం ప్రకారం 3 డాక్యుమెంట్లు. సో మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ అండ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. దీస్ 2 are 2 different statements, but this government is showing them as unified document, right? సో అలా ఈ డాక్యుమెంట్లని బడ్జెట్తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ ఈ 2 కూడా లీగల్ మ్యాండేట్ ఆర్ స్టాట్యుటరీ మ్యాండేట్, చట్ట ప్రకారం ప్రవేశపెట్టాల్సిన డాక్యుమెంట్లు. ఇవి కాకుండా కొన్ని వివరణాత్మక పత్రాలను కూడా పార్లమెంట్లో బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి ఎక్స్పెండిచర్ బడ్జెట్, రిసీట్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్, బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్, కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-25 అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో గత సంవత్సరం ఏవైతే బడ్జెట్లో అనౌన్స్ చేశారో పథకాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, వాటి అమలు ఏ మేరకు జరిగింది, ఏ స్థితిలో ఉంది అనే దానికి సంబంధించిన వివరణాత్మక పత్రం. సో ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పేర్కొన్నవి కాదు, లేదా చట్టంలో పేర్కొన్నవి కాదు. కాకపోతే వివరణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఈ పత్రాలను కూడా బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ అంశాలు మనకి గుర్తుండాలి. ఇవి చాలా ప్రాథమిక అంశాలు, ఎగ్జామ్కి పనికొచ్చే అంశాలు. మిగతా అంకెలు అవి మనకి ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెంటో ఈ బేసిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒకసారి మనం ఈ డాక్యుమెంట్ని చూస్తే కీ టు బడ్జెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ కీ టు బడ్జెట్ డాక్యుమెంట్లో కొన్ని అంశాలకు సంబంధించిన వివరణ ఉంటుంది మనకి. సాధారణంగా ప్రభుత్వానికి వచ్చే రిసీట్స్, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేసే డిస్బర్స్మెంట్, ప్రభుత్వం చేసే ఖర్చు 3 అకౌంట్ల రూపంలో జరుగుతూ ఉంటుంది, రైట్. సో మొదటిది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, రైట్. సో సంచిత నిధి అని చెప్పేసి అంటాం. అండ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, అత్యవసర నిధి అని చెప్పేసి అంటాం. మూడోది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో ఈ 3 కూడా భారత ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కానీ, భారత ప్రభుత్వానికి చేసే ఖర్చు కానీ, ఇవన్నీ కూడా ఈ 3 అకౌంట్ల ద్వారానే జరుగుతూ ఉంటుంది, రైట్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 266. రాజ్యాంగంలోని అధికరణ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వివరణను ఇస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఆల్ లోన్స్ రేజ్డ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం చేసే అన్ని అప్పులు కూడా అండ్ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిన అప్పుల మీద వచ్చే రికవరీస్, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు డ్రా చేయాల్సి వస్తే ప్రభుత్వం, ఐదర్ ఇట్ హ్యాస్ టు గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ లోక్సభ పర్మిషన్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కొన్ని ఖర్చుల్ని మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా చేయొచ్చు. దే ఆర్ కన్సిడర్డ్ టు బి చార్జ్డ్ ఎక్స్పెండిచర్. దాన్ని మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్గా భావిస్తూ ఉంటాం. సో ఏది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటే, మనం ఇక్కడ చూడండి, ఇదే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో సమ్ డిస్బర్స్మెంట్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో వీటికి లోక్సభ ఆమోదం అక్కర్లేదు, రైట్. సో నేరుగా ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిన ఖర్చు. దేర్ ఫోర్ దే ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ, లేదా రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ, మీకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ అనే ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు అందుకుంటాడే కానీ వైస్ ప్రెసిడెంట్ హోదాలో జీతభత్యాలు అందుకోడు. అందుకోసమే ఇక్కడ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పేసి రాస్తున్నాం మనం. సో చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు అందించాల్సిన జీతభత్యాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్లకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జెస్, సో సుప్రీంకోర్టు యొక్క జడ్జిలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో భారత కాగ్, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఈ
రాజ్యాంగ సంస్థలకి ఇవ్వాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలని మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ రూపంలో చూపిస్తుంటాం. దే నీడ్ నాట్ బి ఓటెడ్ బై ద లోక్సభ దాని మీద ఓటు వేయాల్సిన అవసరం లేదు, దానికి అనుమతించాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ప్రభుత్వం చేసిన అప్పు మీద చెల్లించాల్సిన వడ్డీ ఏదైతే ఉందో, సో ఆ వడ్డీ కూడా ఇంట్రెస్ట్ ఆన్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, సో ఆ వడ్డీ మరియు అసలు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ మరియు అసలు చెల్లింపులు కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కిందనే చూపిస్తాం మనం, రైట్. అంతేకాకుండా కోర్టులో ఎక్కడైనా ప్రభుత్వం కొంత అమౌంట్ కట్టాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కేసులో ఓడిపోయినప్పుడు నష్టపరిహారం రూపంలో కట్టాల్సి వచ్చినప్పుడు, రైట్, అలాంటి అమౌంట్ని కూడా మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ రూపంలోనే చూపిస్తూ ఉంటాం, రైట్. సో ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అంశాలు, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 తర్వాత ఆర్టికల్ 267 ఏదైతే ఉందో అది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, అత్యవసర నిధి అని చెప్పేసి అంటాం. పేరులో ఉన్నట్లుగానే సో దిస్ ఫండ్ హ్యాస్ టు బి స్పెంట్ ఆన్ సమ్ ఎక్సిజెన్సీస్. సో ఇందులో ఉన్న డబ్బుల్ని మనం అత్యవసర సమయాల్లో మాత్రం వినియోగించాల్సి ఉంటుంది, రైట్. అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు దీన్ని వినియోగించవచ్చు. దే ఆర్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత రాష్ట్రపతి యొక్క డిస్పోజల్లో ఉంటాయి. సో భారత రాష్ట్రపతి తరపున ప్రభుత్వ కార్యదర్శి వీటిని విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఈ నిధుల్ని వినియోగించుకున్న తర్వాత మనం పార్లమెంట్ అనుమతి తీసుకోవచ్చు. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ అంటాం, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ అని చెప్పేసి అంటాం దాన్ని మనం, రైట్. సో ప్రస్తుతం కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు ఉన్నాయి అంటే 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. చాలా మందికి తెలియని అంశం, గుర్తుపెట్టుకోండి. సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ద కార్పస్ ఫండ్ ఆథరైజ్డ్ బై ద పార్లమెంట్ ఈస్ 30,000 crore rupees, 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంది, రైట్. ఇక మూడవ అకౌంట్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్, రైట్. సో పబ్లిక్ అకౌంట్ అని చెప్పేసి అంటాం, పేరులో ఉన్నట్లుగానే సో ఇట్ హ్యాస్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద పబ్లిక్. సో జనాలు వివిధ రూపాల్లో ప్రభుత్వం దగ్గర ఒక బ్యాంకర్ లాగా డిపాజిట్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పబ్లిక్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. సో ఇన్ దిస్ కేస్ ద గవర్నమెంట్ ఫంక్షన్స్ యాజ్ ఎ బ్యాంకర్. సో మనం బ్యాంకుల్లో జనరల్గా మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్, మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఫండ్స్ని తీసుకెళ్ళి డిపాజిట్ల రూపంలో పెట్టుకుంటాం, రైట్. సో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ రూపంలో పెడతాం. అలాగే మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఫండ్స్ని గవర్నమెంట్ దగ్గర పెట్టామనుకోండి, దెన్ దోస్ మనీస్ విల్ గో టు ద పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మనం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ రూపంలో కానీ, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కానీ, మిగతా రూపాల్లో కానీ మనం పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో సో ఆ డబ్బులన్నీ కూడా పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేసే ఖర్చు మీద కూడా పార్లమెంట్ అనుమతి అక్కర్లేదు. సో ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఒక ట్రస్టీ రూపంలో, ఒక బ్యాంకు రూపంలో వ్యవహరిస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తుంది. గవర్నమెంట్ విల్ రీపే దమ్, రైట్. సో ఇట్స్ జస్ట్ అన్ యాక్టివిటీ ఆఫ్ బ్యాంకర్. ఇలాంటి సందర్భంలో కూడా గవర్నమెంట్, పార్లమెంట్ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ డు నాట్ బిలాంగ్ టు ద గవర్నమెంట్ అండ్ దే హ్యావ్ టు బి ఫైనల్లీ పెయిడ్ బ్యాక్. అవి ఏదో ఒక రోజున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అండ్ దే డు నాట్ రిక్వైర్ పార్లమెంటరీ ఆథరైజేషన్ ఫర్ విత్డ్రావల్స్. ఇందులోంచి డబ్బుని డ్రా చేయడానికి పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాథమిక అంశాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడి నుంచే, ఈ ఫండ్స్ గురించి అండ్ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టే డాక్యుమెంట్స్ గురించి, రైట్. ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రాథమిక అంశాలు చూసిన తర్వాత దెన్ విల్ మూవ్ ఆన్ టు ద క్రక్స్ ఆఫ్ దిస్ సెషన్. సో ఈ సెషన్లో ప్రధాన భాగానికి మనం వెళ్తూ ఉన్నాం. సో ఈ సెషన్ యొక్క ప్రధాన భాగం కనుక మనం ఒకసారి చూసినట్లయితే బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్. ఇప్పుడు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఇంతకీ ఎంత రిసీట్స్ ప్రతిపాదించారు, ఎంత ఎస్టిమేట్స్ ప్రతిపాదించారు, రైట్. మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే ప్రతి బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా ఈ రానున్న ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేయబోయే ఖర్చుకు సంబంధించి అండ్ వచ్చే ఆదాయానికి సంబంధించిన ఎస్టిమేట్స్ ఉంటాయి, రైట్. ఎస్టిమేట్స్ ఫర్ ద నెక్స్ట్ ఎన్సూయింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో రానున్న ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం ఇప్పటికీ నడుస్తుంది. వీఆర్ ఇన్ ఫిబ్రవరి. సో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదట అంచనా వేసింది ఏంటి, రైట్. సో లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ అంచనాలు వేశారు అండ్ ఇప్పుడు సవరించిన అంచనాలు ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్ ఏంటి, సో ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించిన
ఈ రెండు అంశాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆల్రెడీ ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాక్చువల్స్, నిజంగా ఎంత వసూలైంది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత లోటు నమోదైంది, అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ బడ్జెట్ డాక్యుమెంట్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఎక్స్పెండిచర్ అండ్ రిసీట్స్, అంతేకాకుండా ద ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్ మరియు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఆల్రెడీ గడిచిపోయిన ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించిన యాక్చువల్స్, నిజమైన విలువలు, వాస్తవ సంఖ్యలు ఉంటాయి. రైట్. సో ఎన్ని రిసీట్స్ వచ్చాయి, ఎంత ఖర్చు అయింది, మొత్తంగా బడ్జెట్ యొక్క పరిమాణం ఎంత అనేది మనకి ఇక్కడ ఉంటుంది. రైట్. సో మీరు ఇక్కడ గమనిస్తే సాధారణంగా బడ్జెట్లో రిసీట్స్ మరియు ఎక్స్పెండిచర్ అనే రెండు అంశాలు ఉంటాయి. రిసీట్స్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి జమ అయ్యే మొత్తం ఏదైతే ఉందో అది రిసీట్స్ రూపంలో చూపిస్తాం. ప్రభుత్వం చేసే ఖర్చుని మనం ఎక్స్పెండిచర్ రూపంలో చూపిస్తూ ఉంటాం. అగైన్ రిసీట్స్ ఆర్ టూ టైప్స్, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. సో ప్రభుత్వానికి వచ్చే జమ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది రెవెన్యూ రూపంలో అయినా ఉండొచ్చు లేదా క్యాపిటల్ రూపంలో అయినా ఉండొచ్చు. సో రెవెన్యూ రూపంలో వచ్చే ఆదాయం సాధారణంగా ట్యాక్స్ ఆదాయం, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తూ ఉంటుంది. దాన్ని మనం రెవెన్యూ ఆదాయం అని చెప్పేసి అంటాం. అదే కాకుండా ప్రభుత్వానికి ఆల్రెడీ ఇచ్చిన లోన్లు తిరిగి చెల్లించబడడం కానీ, లేదా వేరే రూపంలో వేరే క్యాపిటల్ అసెట్స్ని అమ్మడం ద్వారా కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్ ద్వారా కానీ, రైట్, లేదు అంటే బహిరంగ మార్కెట్లో ట్రెజరీ బిల్లుల ద్వారా కానీ, బ్యాంకుల ద్వారా కానీ రుణాలు సేకరించడం కానీ. సో ఈ రూపంలో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ రిసీట్స్ కింద చూపిస్తూ ఉంటాం. రైట్. సో ఇందులో చాలా పెద్ద అమౌంట్, మేజర్ చంక్ ఆఫ్ దిస్ క్యాపిటల్ రిసీట్స్ ఈస్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్. ప్రభుత్వానికి క్యాపిటల్ రిసీట్ల రూపంలో వచ్చే ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉందో, సో ఆ అమౌంట్ బారోయింగ్స్ రూపంలో, అప్పుల రూపంలోనే ఎక్కువ సేకరిస్తుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక ఒకవైపు రిసీట్స్, మరొక వైపు ఎక్స్పెండిచర్ కనుక మనం చూస్తే ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్ అగైన్ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఉందో అది ప్రధానమైన రెండు మార్గాల్లో ప్రభుత్వం అనేది ఖర్చు చేస్తూ ఉంటుంది. రైట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ రూపంలో ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో తక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వం చేసిన అప్పు మీద చెల్లించాల్సిన వడ్డీనే ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తుల యొక్క శాలరీలు, అండ్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తుల యొక్క పెన్షన్లు, వెల్ఫేర్ స్కీమ్స్, ఇలా చాలా ఖర్చు ఇక్కడ రెవెన్యూ రూపంలోనే ఖర్చు అవుతూ ఉంటుంది. కొద్ది మొత్తం మాత్రమే మనం క్యాపిటల్ రూపంలో, రైట్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానీ మరో రూపంలో కానీ ఖర్చు చేస్తూ ఉంటాం. రైట్. సో సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో రెండు బ్రాంచెస్ లేదా రెండు అంగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి రిసీట్స్, ఇంకొకటి ఎక్స్పెండిచర్. సో రిసీట్స్లో వచ్చేసి మళ్ళీ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్, అండ్ ఎక్స్పెండిచర్లో వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి, ఈ రెండు సమానం అవుతూ ఉంటాయి. రైట్. సో బడ్జెటింగ్ అంటేనే అది. సో మనకు వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చును చూపించడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం బడ్జెటింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో కాకపోతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, రిసీట్స్ రూపంలో వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా చేయాల్సిన ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అందుకోసమే అన్ని ప్రభుత్వాలు కూడా దే డిపెండ్ ఆన్ బారోయింగ్స్. సో బారోయింగ్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. భారతదేశంలో ఈ బారోయింగ్స్ సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. రైట్. సో ఇదే బడ్జెట్ డాక్యుమెంట్లో, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్. ఇదే బడ్జెట్ డాక్యుమెంట్లో మనకి 4 రకాల డెఫిసిట్స్ కనిపిస్తూ ఉంటాయి. రైట్. సో ఒకటి రెవెన్యూ డెఫిసిట్, రెండోది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, మూడోది ఫిస్కల్ డెఫిసిట్, నాలుగోది ప్రైమరీ డెఫిసిట్. రైట్. సో రెవెన్యూ లోటు, రైట్, ప్రభావిత రెవెన్యూ లోటు, మరియు ద్రవ్య లోటు లేదా కోశ లోటు అని చెప్పేసి అంటాం, విత్త లోటు అని కూడా అంటుంటారు దీన్ని. అండ్ చివరికి ప్రైమరీ డెఫిసిట్ ఆర్ ప్రాథమిక లోటు అని చెప్పేసి అంటాం. రైట్. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏదైతే ఉందో మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మరియు రెవెన్యూ రిసీట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. రైట్. ఇక్కడ మీకు పైకి వెళ్ళి చూస్తే 10 - 1, రైట్. సో 10 ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, మైనస్ టోటల్ రెవెన్యూ రిసీట్స్. సో ఈ రెండింటి మధ్య తేడా ఏదైతే ఉందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో రెవెన్యూ
ఎక్స్పెండిచర్ ఎక్కువ, రెవెన్యూ రిసీట్స్ తక్కువ. సో మనకి ట్యాక్స్ రూపంలో కానీ పన్నేతర రూపంలో కానీ వచ్చే ఆదాయం కంటే కూడా మనం చేసే రెవెన్యూ ఖర్చు చాలా ఎక్కువ. అందుచేత రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, ప్రైమరీ డెఫిసిట్ కానీ, వీటన్నింటినీ మనం జీడిపిలో భాగంగా చూస్తూ ఉంటాం. దే ఆర్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ జీడిపి. సో జీడిపిలో రేషియో రూపంలో చూస్తూ ఉంటాం. జీడిపిలో ప్రస్తుతం రెవెన్యూ లోటు అంటే ఈ నెక్స్ట్ అంచనాలకు తగ్గట్టు చూస్తే మనం 2% చూపించారు. సో రానున్న ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ డెఫిసిట్ 2% ఉండబోతుంది, జీడిపిలో 2% ఉండబోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 0.8%గా ఉండబోతుంది, జీడిపిలో 0.8%గా ఉండబోతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. రైట్. సో రెవెన్యూ డెఫిసిట్కి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్కి తేడా ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్. సో మళ్ళీ అందులోంచి కూడా వాట్ ఎవర్ ద అమౌంట్ విచ్ ఈస్ స్పెంట్ ఫర్ క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్. సో క్యాపిటల్ అసెట్స్ మీద చేసిన ఖర్చు ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అసెట్స్ మీద చేసిన ఖర్చును కనుక తొలగించినట్లయితే దెన్ వీ అరైవ్ ఎట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. రైట్. సో రెవెన్యూ డెఫిసిట్లో కూడా రైట్ మనం ఇది కూడా అప్పు ద్వారా ఫిల్ చేసుకుంటాం. బట్ ఆ అప్పులోంచి కొంత క్యాపిటల్ అసెట్స్ మీద క్రియేట్ చేసాం అనుకోండి, దట్ మీన్స్ వీఆర్ జనరేటింగ్ సమ్ క్యాపిటల్ అసెట్స్ ఫర్ ద ఫ్యూచర్. రైట్. అందుకోసం దాన్ని తొలగించినట్లయితే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది మనకి. రైట్. అదే కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయం, ప్రభుత్వం చేతిలో ఉన్న మొత్తం ఖర్చు, ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు సో ఖర్చు ఆదాయాన్ని మించి ఉంటుంది. ఆ ఖర్చుకి ఆదాయానికి మధ్య ఉన్న తేడానే మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే 9 టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మొత్తం ఖర్చు, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొత్తం ఖర్చు 9 అండ్ మైనస్ 1 + 5 + 6. 1 is tax receipts, 5 recovery of loans and other receipts. సో తేడా ఏంటి మీరు గమనిస్తే, బారోయింగ్స్ అండ్ అదర్ డెఫిసిట్స్. బారోయింగ్స్ అండ్ అదర్ డెఫిసిట్ ని తీసేసాం మనం. సో ఒక రకంగా చెప్పాలంటే ఫిజికల్ డెఫిసిట్ ఇండికేట్స్ ద బారోయింగ్ నీడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది ప్రభుత్వం ఎంత అప్పు చేయాలి అనే దాన్ని సూచిస్తూ ఉంటుంది. రైట్. సో ఫిజికల్ డెఫిసిట్ లేదా విత్తలోటు అనేది ప్రభుత్వం చేయాల్సిన అప్పును సూచించే అంశం. సో దాదాపు ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు రూపంలో తీసుకురాబోతుంది. మొత్తం బడ్జెట్ పరిమాణం 47 లక్షల కోట్లు అయితే దాదాపు 16.5 లక్షల కోట్లు అప్పు రూపంలోనే ప్రభుత్వం సేకరించాల్సి వస్తుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. రైట్. సో అందుచేతనే ఈ స్థాయిలో అప్పు చేయాల్సి వస్తున్న కారణంగానే ప్రభుత్వం చేయాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి చూడండి. సో ప్రభుత్వం ఇదే కాలానికి చేయబోతున్న ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూడండి, దాదాపు 12 లక్షల కోట్లు. కేవలం 12 లక్షల కోట్లు అనే రూపాయలు కేవలం ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసుకొచ్చిన అప్పు మీద వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నాం అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. సో అలా రిసీట్స్ మరియు ఎక్స్పెండిచర్ వైపు చూసినప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొత్తం బడ్జెట్ పరిమాణం 47,65,768 కోట్లు. సో అందులో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో మొత్తం జీడిపిలో 5.1% అంచనా వేయడం జరిగింది. రైట్. సో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అదర్ రిసీట్స్. రైట్. సో దీన్ని తీసినప్పుడు మనకి 16,85,494 కోట్లు వస్తుంది. అది మొత్తం జీడిపిలో 5.1% అంచనా వేయడం జరిగింది. ఇక చివరిగా ఇంకొక లోటు ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రైమరీ డెఫిసిట్ ఏదైతే ఉందో రైట్, సో పీడీ ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. రైట్. సో ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఏదైతే అమౌంట్ను తీసేస్తున్నామో, మనం ఇందాక చూసాం దాదాపు 12 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఖర్చు పెడుతున్నాం మనం. సో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని అందులోంచి తొలగించినట్లయితే మనకి 1.5% ఆఫ్ ద జీడిపి ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. సో ఈ ట్రెండ్స్ గుర్తుంచుకోండి మీరు. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా, స్థిరంగా ఉంటుందా? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా, లేదా ఏ రకమైన ట్రెండ్ లేదా? ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా? సో ఈ ట్రెండ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, గతంలో కూడా అడిగి ఉన్నారు. సో అందుచేత వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చివరిలో ఒక చిన్న మాట ఇచ్చారు. రైట్. సో ప్లీజ్ అబ్జర్వ్ దట్ నామినల్ జీడిపి ఫర్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ 2024 and 25. ఇప్పుడు రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా చేస్తున్న నామినల్ జీడిపి ఏంటి అంటే
3,27,71,808 కోట్లు, రైట్. సో మన నామినల్ జీడిపి ఇంత ఉండబోతోంది ఎట్ ద ఎండ్ ఆఫ్ 2024-25 అని చెప్పేసి ప్రభుత్వం యొక్క అంచనా, రైట్. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 10.5% ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్. సో నామినల్ జీడిపి గ్రోత్ 10.5% ఉండబోతోంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ జీడిపి పరిమాణం కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో అది తెలిసినప్పుడే మనం ఈ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో ఈ డెఫిసిట్స్ వాటిని గణించడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ప్రభుత్వం ఇంత జీడిపిని అంచనా వేస్తూ ఈ డెఫిసిట్ని గణించిందనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంది, రైట్. ద కీ పార్ట్, మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈసారి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ద కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-25. సో ఈ బడ్జెట్లో, ప్రతిపాదిత బడ్జెట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఈ బడ్జెట్ యొక్క ఓవరాల్ థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ బై 2047. సో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా అవ్వడం, రైట్, వికసిత భారతంగా మారడం అనేది దీని యొక్క ఓవరాల్ థీమ్. అండ్ ఈ బడ్జెట్ యొక్క విజన్ కనుక మనం చూసినట్లయితే ప్రాస్పరస్ భారత్. సో మీకు తెలుసు ప్రభుత్వం ఈ మధ్య ఇండియా అనే పదం స్థానంలో భారత్ అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంది. అందుచేతనే వికసిత్ భారత్ కానీ ప్రాస్పరస్ భారత్ కానీ ఇవన్నీ కూడా భారత్ అనే పదానికి ఉన్న ఇంపార్టెన్స్ని సూచిస్తుంది. సో ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మోనీ విత్ నేచర్తో హార్మోనీ కలిగి ఉన్న వికసిత భారత్, రైట్. సో హార్మోనీ విత్ నేచర్ అనేది మాట ఏదైతే ఉందో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ సూచిస్తుంది, రైట్. సో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మనం ఈ ప్రాస్పరిటీని సాధించాలి. అంతేకాకుండా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 21st సెంచరీ ఇండియా అనేది ఒకనాటి, రైట్, అంతగా అభివృద్ధి చెందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ బడ్జెట్ దార్శనిక పత్రం మనకు సూచిస్తుంది. అంతేకాకుండా ఆపర్చునిటీస్ ఫర్ ఆల్, ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి అంటాం, సమ్మిళిత వృద్ధి. సో ఈ ప్రాస్పరిటీలో, ఈ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. సో ఏ ఒక్కరి కారణంగానో సంపదని మనం సాధించలేము. అండ్ అలా సాధించిన సంపద ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండకూడదు. అందరూ కూడా ఈ సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి. అండ్ అలా సృష్టించబడిన సంపద అందరికీ కూడా చేరాలి అనేది ఈ బడ్జెట్ యొక్క దార్శనికతగా మనకు కనిపిస్తుంది. సో ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మోనీ విత్ నేచర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ అనేది ఈ బడ్జెట్ యొక్క విజన్గా మనం చెప్పుకుంటాం. సో ఈ బడ్జెట్లో మొదటి పేజీలో అంటే ఈ కీ ఆస్పెక్ట్స్లో మనం కనుక చూసినట్లయితే, మొదట మనం అనుకున్నట్లుగానే ఈ ప్రభుత్వం 10 ఏళ్ల నాడు తన యొక్క జర్నీ ప్రారంభించినప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని తీసుకొని ప్రారంభించింది. ఆ తర్వాత దానికి సబ్కా విశ్వాస్ అనే దాన్ని జోడించింది. సో అందరి ఆమోదంతో, అందరి విశ్వాసంతో ఈ అభివృద్ధి సాధించాలని చెప్పేసి చివరికి దానికి సబ్కా ప్రయాస్ అనే మరొక దాన్ని జోడించింది. అండ్ ఏ లక్ష్యం వైపు పరిగెత్తుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటే 2047 నాటికి, అమృతకాలం చివరి నాటికి భారత్ని వికసిత దేశంగా చూడడం అనేది దీని యొక్క లక్ష్యంగా ఉంది అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, రైట్. సో గవర్నమెంట్ మెయిన్ ఎంఫసిస్ ఈజ్ పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. సమ్మిళిత అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ దట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈజ్ పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. సో ప్రజలే ఆ అభివృద్ధికి కేంద్ర స్థానంలో ఉండాలి. సో ప్రజా శ్రేయస్సు అండ్ సమ్మిళిత అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్గా మనం చూస్తూ ఉంటాం, రైట్. సో ఇలా ఈ లక్ష్యాలతోని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ బడ్జెట్ యొక్క ఫోకస్ ఏరియాస్ 4. సో ప్రధాని మోదీ గారి దృష్టిలో ఈ దేశంలో ఉన్న కులాలు 4. 1 గరీబ్, పేదవాళ్ళు. 2 మహిళలు. 3 యువత, రైట్. సో 4 ఫార్మర్స్, అన్నదాత, రైట్. సో గరీబ్, అన్నదాత, యువత మరియు మహిళ, ఈ 4 కులాలు. ఆ 4 కులాలకు సంబంధించిన ఎంఫసిస్ గురించి మనం చూస్తుంటాం, ఫోకస్ ఏరియాస్, రైట్. సో ఇందాక మనం చర్చించుకున్నట్లు, సో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో ఏదైతే మనం విన్నామో అవే అంశాలని ఈ కీ బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొనడం మనం చూస్తూ ఉంటాం. సో ఉదాహరణకి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు 2.7 లక్షల కోట్ల రూపాయలు సేవ్ అయినట్లుగా, మరియు మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటకు వచ్చినట్టుగా, రైట్. ఇటీవల నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం కూడా, రైట్, గడిచిన కొన్నేళ్లుగా 25 కోట్ల మందిని బహుముఖ పేదరికం నుంచి బయటికి తీసుకురాగలిగామని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది, రైట్. సో 2005-2006 సంవత్సరం నుంచి
2022 సంవత్సరం నాటికి 25 కోట్ల మందిని బహుముఖ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా 78 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులకి PM స్వనిధి అనే పథకం కింద క్రెడిట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం పేర్కొనడం మనం చూస్తూ ఉంటాం. రైట్, ఇందాకే చెప్పుకున్నట్లు యువత కోసం అని చెప్పేసి స్కిల్ ఇండియా మిషన్ కింద స్కిల్ ఇంపార్టింగ్, రైట్, సో నైపుణ్యాల అభివృద్ధి చేసాం. దాదాపు 1.4 కోట్ల మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ PM ముద్రా యోజన కింద కూడా 43 కోట్ల రూపాయల లోన్స్ ఏదైతే ఉందో వాటిని ఆంట్రప్రెన్యూరియల్ ఆస్పిరేషన్స్ కలిగిన యువతకు అందజేయడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. సో అన్నదాతల వెల్ఫేర్ కోసం అని చెప్పేసి PM కిసాన్ పథకం కింద మరియు PM ఫసల్ బీమా యోజన పథకం కింద పథకాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి PM కిసాన్ పథకం కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, అండ్ PM ఫసల్ బీమా యోజన కింద ఫసల్ బీమా, సో పేరులో ఉన్నట్లుగానే దాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటాం, క్రాప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు. అంతేకాకుండా 1361 మండీస్ని ఈనామ్ పథకం కింద ఏకీకృతం చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా అన్నదాతల యొక్క సంక్షేమం కోసం చేసిన పథకాలు. అండ్ నారీ శక్తి కింద, సో మహిళల కోసం అని చెప్పేసి ముద్రా యోజన లోన్స్ ఇవ్వడం, 30 కోట్ల మందికి ముద్రా యోజన కింద లోన్స్ ఇచ్చాము. అంతేకాకుండా ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ని 28% పెంచాం. గత 10 సంవత్సరాల్లో హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ని మనం 28% పెంచడం మనం చూస్తూ ఉంటాం. అండ్ స్టెమ్ కోర్సెస్లో మహిళల యొక్క ఎన్రోల్మెంట్ కూడా 43% పెరిగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకప్పుడు 10 ఏళ్ల కిందట స్టెమ్ కోర్సుల్లో మహిళల యొక్క ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సులు, సో దానికి ఇంకొక M కూడా యాడ్ చేసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ కోర్సుల్లో మహిళల యొక్క ప్రవేశం తక్కువగా ఉండేది. సో అక్కడ కూడా ఎన్రోల్మెంట్ పెంచడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 1 కోటి మంది మహిళలకి లఖ్పతి దీదీస్ కింద SHGల ద్వారా సౌకర్యం కల్పించాం. సో ఆ టార్గెట్ని ఇప్పుడు 3 కోట్లకు పెంచాం. సో రానున్న కొన్ని ఏళ్లలో 3 కోట్ల టార్గెట్ని కూడా అందుకోవాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఇవే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఇందాకే చెప్పుకున్నట్లు నెట్ జీరో టార్గెట్ మనకి 2070. ఆ 2070 టార్గెట్ని అందుకోవడానికి వివిధ పథకాలను ప్రకటించుకున్నాం. అండ్ ఈసారి బడ్జెట్లో ప్రధానమైన పథకం వచ్చేసి రూఫ్ టాప్ సోలరైజేషన్స్కి 1 కోటి ఇండ్ల మీద 300 యూనిట్ల ఉచిత కరెంట్ లభించేలాగా సోలార్ రూఫ్ టాప్ ప్యానర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆశిస్తోంది. సో ఆ పథకానికి అంకురార్పణ జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ బస్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుందనే విషయం మనం గమనిస్తున్నాం. రైట్, అంతేకాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది కంటే ఎక్కువ BPL ఫ్యామిలీస్కి LPG కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఉజాలా స్కీమ్ కింద, రైట్, సో LED బల్బులు దాదాపు 40 కోట్ల LED బల్బుల్ని అండ్ 73 కోట్ల LED ట్యూబ్ లైట్లని మరియు 23 లక్షల ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ని అందజేయడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది. అండ్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్ కింద, రైట్, సో 1.3 కోట్ల LED స్ట్రీట్ లైట్స్ని ఇన్స్టాల్ చేయడం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించుకోవడం మనం చూస్తూ ఉంటాం. రైట్, సో అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినప్పుడు ప్రభుత్వం 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులని PM గతిశక్తి కింద నిర్మించబోతోంది. అండ్ ఇందులో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహించడానికి అని చెప్పేసి ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేసామని చెప్పేసి, అండ్ ఉదాన్ స్కీమ్ కింద ఎయిర్పోర్ట్ లేదా ఎయిర్ ఫేర్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటు ధరలకు తీసుకొచ్చాం. రీజనల్ కనెక్టివిటీని పెంచాం. సో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎయిర్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీని విస్తరించామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మెట్రో రైలు, నమో భారత్ పథకాల కిందట అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. ఆయా ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాలని కలిపేలాగా, అనుసంధానం చేసేలాగా నమో ట్రైన్లను కూడా ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం మనం చూస్తూ ఉంటాం. రైట్, సో వందే భారత్ అనేది లాంగ్ డిస్టెన్స్ జర్నీ. సో ఎక్కువ దూరం ప్రయాణం, ఉదాహరణకి హైదరాబాద్ తిరుపతి, రైట్, సో ఒక పూటల్లా పడుతుంది, మళ్ళీ వెనక్కి రావడానికి ఇంకొక పూట పడుతుంది. అలాంటి వాటికి వందే భారత్ ట్రైన్లు. అలా కాకుండా 2 దగ్గరలో ఉన్న పెద్ద నగరాలు, రైట్, నమో లాంటి ట్రైన్లు, నమో లాంటి చిన్నపాటి ఎక్స్ప్రెస్ ట్రైన్లను నడిపేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది.
యూవిన్ అనే ప్లాట్ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఈసారి చాలా ఇంపార్టెంట్, ఏదో ఒక ఎగ్జామ్లో తప్పనిసరిగా అడుగుతారు, రైట్. అంతేకాకుండా హౌసింగ్, రైట్. సో అఫోర్డబుల్ హౌసింగ్ కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ఏదైతే ఉందో ఆ పథకం కింద ప్రభుత్వం ఒక టార్గెట్ నిర్ణయించుకుంది, రైట్. సో ఇప్పటికే 3 కోట్ల టార్గెట్ని లక్ష్యంగా చేసుకుంది, అందుకు చాలా దగ్గరగా ఉంది. మరొక 2 కోట్ల పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఆ పథకానికి సంబంధించిన వివరాలని ప్రభుత్వం ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం, రైట్. దెన్ ఈ మధ్య కాలంలో మనం వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉంది అంటే అది లక్షద్వీప్ పర్యటన, ప్రధాని మోదీ గారి లక్షద్వీప్ పర్యటన. సో పార్లమెంటు సభ్యులు, మాల్దీవ్స్ పార్లమెంటు సభ్యులు దీని మీద కామెంట్ చేయడం, అక్కడి మంత్రులు కామెంట్ చేయడం, ఆ నేపథ్యంలో ఇక్కడ వైపు నుంచి కొన్ని రిటాలియేటరీ యాక్షన్స్ మనం చూస్తున్నాం, రైట్. సో అలా ప్రభుత్వం లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఐలాండ్ ఏరియాస్లో కనెక్టివిటీని పెంచడానికి అని చెప్పేసి, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పేసి ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తుంది అని చెప్పేసి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం, రైట్. సో అండ్ ఈసారి ఎక్కువ ఎంఫసిస్ వచ్చేసి ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ గురించి మనం, రైట్. సో మనకి ప్రధానంగా అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే, వ్యవసాయ రంగంలో చేసుకుంటున్న దిగుమతులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చు మనం ఎక్కడ పెడుతున్నామంటే వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ ఎడిబుల్ ఆయిల్స్ మీద పెడుతున్నాం. ఎందుకంటే మన దగ్గర ఆయిల్ వినియోగం ఎక్కువ, అండ్ మనది ట్రాన్సిషనింగ్ ఎకానమీ, పరిణామం చెందుతున్న ఎకానమీ. మన ప్లేట్లో కార్బోహైడ్రేట్ల సంఖ్య తగ్గి ఆ స్థానంలో ఫ్యాట్ల సంఖ్య పెరిగిపోతుంది, ఫ్యాట్ కన్జంప్షన్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఆయిల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉండబోతుంది. కానీ మన దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ అనేది తక్కువ, కన్జంప్షన్తో పోల్చినప్పుడు ప్రొడక్షన్ తక్కువ. సో అందుచేత ఆయిల్ సీడ్స్ సెక్టార్లో మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చాం. మీకు తెలుసు, పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పామాయిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాకుండా మిగతా ఆయిల్ సీడ్స్ యొక్క ఉత్పత్తిని కూడా పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి చెప్పడం మనం ఇందులో చూస్తున్నాం, రైట్. ప్రధాని ఏడాది కిందట పంచప్రాణ్ అనే పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. 5 ప్రామిసెస్ ఆర్ 5 ఓస్. సో ప్రతి ఇండియన్ ఈ పంచప్రాణ్ని దృష్టిలో పెట్టుకోవాలి, అందుకు తగ్గట్టుగా మెసులుకోవాలి, అండ్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి అని చెప్పేసి అన్నాడు. సో ఆ పంచప్రాణ్ ఏంటి అని చెప్పేసి, అమృత కాలంలో పంచప్రాణ్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. డెవలప్డ్ ఇండియా, వికసిత్ భారత్, రైట్. సో అమృత కాలం చివరి నాటికి మనకి ఐడియా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. 2022లో మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం, రైట్. 2047లో 2047లో మనం 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. సో ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం నుంచి 100వ స్వాతంత్ర దినోత్సవం మధ్యలో ఉన్న కాలాన్ని, ఈ 25 సంవత్సరాల కాలాన్ని మనం అమృత కాలం పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఈ అమృత కాలానికి మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, అండ్ ఆ లక్ష్యాలు చేరుకోవడానికి పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించుకున్నాం, రైట్. సో ఆ ప్రమాణాలని పంచ్ ప్రాణ్ ఆఫ్ అమృత్ కాన్ అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది. ఎర్రకోట సాక్షిగా ఆయన వీటి గురించి వివరించడం జరిగింది. సో అందులో మొదటిది గోల్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి. సో వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మనం మారేలాగా చూడాలి. అందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి అని చెప్పేసి అంటారు ప్రధాని మోదీ. సో దాంతోపాటు టు రిమూవ్ ఎనీ ట్రేస్ ఆఫ్ కొలోనియల్ మైండ్ సెట్, రైట్. సో ఏదైతే వలసవాద మనస్తత్వం ఉందో ఆ వలసవాద మనస్తత్వాన్ని, ఆ పరాధీనతని మనందరం కూడా వదిలించుకోవాలి. సో పూర్తిగా మన భారతీయ మూలాలను వెతుక్కోవాలి, భారతీయత సంతరించుకోవాలని చెప్పేసి అంటారు ప్రధాని మోదీ. దాంతోపాటు టేక్ ప్రైడ్ ఇన్ అవర్ రూట్స్. మన గతం ఏదైతే ఉందో, గతం ఎంతో ఘనం, ఆ ఘనమైన గతాన్ని స్మరించుకుందాం, ఘనమైన గతాన్ని మరింతగా సుసంపన్నం చేసుకుందాం, దాని గురించి చర్చించుకుందాం, రైట్. సో అని చెప్పేసి ఆయన అంటారు, దాని పట్ల గర్వంగా ఉందామని చెప్పేసి అంటారు. టేక్ ప్రైడ్ ఇన్ అవర్ రూట్స్, రైట్. సో మన వేదాలు, రైట్, మన పురాణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సో వీటిలో ఎంతో విస్తృతమైన సమాచారం ఉంది, జ్ఞానం ఉంది. సో వాటంతా వెలికితీద్దాం, ప్రపంచానికి పంచుదాం, మనకున్న జ్ఞాన సంపద పట్ల, మనకున్న సారస్వత సంపద పట్ల గర్వంగా ఉందాం అని చెప్పేసి అంటారు ప్రధాని మోదీ గారు. నెక్స్ట్, యూనిటీ అమంగ్ ఆల్ ఇండియన్స్. సో కులం, మతం, భాష, వివిధ భేదాలన్నింటినీ మరిచి అందరం కూడా యూనిటీతో మసలుదాం, ఐకమత్యంతో మసలుదాం అని చెప్పేసి అంటారు ప్రధాని మోదీ గారు. సో కులపరమైన విభజనలు కానీ, మతపరమైన విచ్ఛిన్నత కానీ, ఇంకే రూపంలో కానీ గొడవలు ఉండరాదు, అంతఃకలహాలు ఉండరాదు, అందరం కూడా యూనిటీతో
మరియు సుహృద్భావంతో మెలగాలని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రధాని మోదీ గారు. చివరికి ఆ సెన్స్ ఆఫ్ డ్యూటీ అమాంగ్ సిటిజన్స్, ఒక పౌరుడిగా మనం నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతల పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి, ఆ బాధ్యతల్ని ఆ విధుల్ని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉండాలి అని చెప్పేసి అంటారు ప్రధాని మోదీ గారు. సో మనం రాజ్యాంగంలోని పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 4A ఏదైతే ఉందో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తూ ఉంటుంది. సో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ పట్ల అవగాహన కలిగి ఉండడం, వాటిని మనసా వాచా కర్మన అనుసరించడం అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రధాని మోదీ గారు చెప్తూ ఉంటారు. సో ఈ పంచప్రాణ ఆఫ్ అమృత్ కాల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటేషన్లో కానీ మామూలుగా కూడా దీని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. సో అమృత్ కాల్ అనేది 2022 నుంచి 2047 మధ్య ఉన్న కాలం, రైట్? ఆ కాలంలో భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడడం అనేది ఒక కలగా పెట్టుకున్నాం, ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో దానివైపు మనం చేసే ప్రయాణంలో మనం పాటించాల్సిన విషయాల గురించి పంచప్రాణ రూపంలో మనం ఇక్కడ వర్ణించుకున్నాం. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది, ఏం ప్రవేశపెట్టబోతోంది అనే దాని గురించి కూడా మనం ఇందులో ఈ గవర్నమెంట్ స్పీచ్లో, మినిస్టర్ గారి స్పీచ్లో మనం చూస్తాం, రైట్? ముఖ్యంగా ఈసారి బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టింది ఒక కొత్త పథకం, దాన్ని మనం రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. సో మీకు తెలుసు, సో శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే రోజు కొంతమంది ఉన్నతాధికారులతో సమావేశమైన మోదీ గారు సూర్యోదయ్ యోజన అనే దాని గురించి ప్రకటించారు. సో దాని ప్రకారం, రైట్, దాదాపు 1 కోటి ఇండ్ల మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా దాదాపు 300 యూనిట్ల కరెంటుని, సో 300 యూనిట్ల కరెంటుని, ప్రతి నెలకు 300 యూనిట్ల కరెంటుని ఆయా కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం అనేది యోచిస్తోంది. సో అందుకు సంబంధించిన ప్రపోజల్స్ మనకి ఈ పర్టికులర్ బడ్జెట్లో కనిపిస్తూ ఉంటాయి. సో రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్, సో పిఎం మాటల్లో చెప్పాలంటే సూర్యోదయ యోజన, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఆ సూర్యోదయ యోజన ద్వారా దాదాపు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ద్వారా అందజేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి 15 నుంచి 18 వేల వరకు కూడా ఏడాదికి మిగులు ఉంటుంది. సో ఏదైతే విద్యుత్ ఖర్చు ఉందో ఆ ఖర్చు మిగిలిపోతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇది ఒక ఇంపీటస్ ఇస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్ వాడకానికి ఇది ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. మరియు ఈ సప్లై, సో సోలార్ ప్యానెల్ తయారీకి సంబంధించిన ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి, ఆ రంగంలో యువతికి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ప్రభుత్వం ఆశించడం అనేది మనం చూస్తూ ఉంటాం, రైట్? సో అది ప్రధానమైన పథకం. ఈ ఇంటరిం బడ్జెట్లో ప్రభుత్వం తరపు నుంచి చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉంది అంటే అది సోలారైజేషన్ స్కీమ్, సో రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. అదే కాకుండా సర్వైకల్ క్యాన్సర్, సో భారతదేశంలోని మహిళల్లో, ముఖ్యంగా అడాలసెంట్ అండ్ యూత్ మహిళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని చెప్పేసి అంటాం. సో దానికి గాను 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిల్లో, సో అడాలసెంట్ గర్ల్స్లో ప్రివెన్షన్కి సంబంధించి స్క్రీనింగ్ చేయాలి అని చెప్పేసి, సో ఆ అమ్మాయిల్లో ఎంతవరకు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన ప్రాబబిలిటీ ఉంది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి మిషన్ని చేపట్టబోతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది, రైట్? అంతేకాకుండా ఇందులో ప్రకటించిన ఇంకా కొన్ని అంశాలు అత్యంత కీలకమైన అంశం యువిన్ ప్లాట్ఫామ్. సో ఈ యువిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ యువిన్ ప్లాట్ఫామ్ అనేది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి సంబంధించింది లేదా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి సంబంధించింది. సో ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ సేవలు ఉచితంగా అందజేస్తోంది. మీకు తెలుసు, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం, సార్వత్రిక టీకాల కార్యక్రమం అని చెప్పేసి అంటాం, లేదా సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం అని చెప్పేసి అంటాం. సో అందులో భాగంగా మిషన్ ఇంద్రధనుష్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మూలలా ఎవరైతే కవర్ కాలేదో ప్రతి ఒక్కరిని వెతికి మరీ వాళ్ళకి ఇమ్యునైజేషన్ చేస్తుంది, ఆ టీకాలని ఉచితంగా అందజేస్తోంది. సో దానికి సంబంధించి ఒక సమగ్రమైన పోర్టల్ని రూపొందించడం మనం గమనిస్తాం. ఆ సమగ్రమైన పోర్టల్నే యువిన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అంటాం. సో యువిన్ ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ ఆఫ్ ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ అనేది ఏ స్థాయిలో ఉంది, రైట్, ఎంత మేరకు అవసరం ఉంది, ఇంకా ఎవరు మిస్ అయ్యారు, హూ ఆర్ లెఫ్ట్ బిహైండ్, ఇలాంటివన్నీ కూడా పరిశీలించడానికి మనకి యువిన్ ప్లాట్ఫామ్ లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా మిషన్ ఇంద్రధనుష్కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సత్వరంగా అమలు చేసేందుకు మనకి అవకాశం దక్కుతూ ఉంటుంది, రైట్? సో అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు, సో వీళ్ళకి కూడా
ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తింపజేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని చెప్పేసి కూడా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి గతంలో ఉన్న పథకాలు, ఫ్లాగ్షిప్ స్కీమ్స్, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కావచ్చు, లేదా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన ఏదైతే ఉందో, సో ఇవన్నిటి గురించి కూడా వాటి ద్వారా వచ్చిన మార్పు, సో వాటి ద్వారా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అని చెప్పేసి వాటి గురించి కూడా ప్రభుత్వం ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం, రైట్. అండ్ నానో యూరియా లాగానే నానో డిఏపి గురించి కూడా ప్రభుత్వం అడాప్షన్ స్కీమ్ అనే దాన్ని ప్రకటించింది. మనకు తెలుసు యూరియా వినియోగం ఇంతకుముందు పెల్లెట్ల రూపంలో జరిగేది. ఆ పెల్లెట్ల రూపంలో జరుగుతున్న యూరియా వినియోగం కారణంగా ఎక్కువ యూరియా అనేది వినియోగించాల్సి వస్తుంది. అబ్జార్ప్షన్ రేటు తక్కువగా ఉంది. అండ్ ఈ యూరియా అంతా చివరికి వాటర్ బాడీస్లో కలుస్తుంది. యూట్రోఫికేషన్ అనే ప్రక్రియకి కారణమవుతుంది అది. సో అందుచేత టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ యూరియా, సో యూరియాని ప్రిసైజ్గా ఎంత మేరకు అవసరమో అంత మేరకే దాన్ని డెలివరీ చేసేందుకు గాను దాన్ని నానో రూపంలోకి మార్చాము. నానో యూరియాగా దాన్ని డెవలప్ చేసాము. ఇఫ్కో అనే సంస్థ ఈ నానో యూరియాని డెవలప్ చేసి దాన్ని విక్రయిస్తూ ఉంది. అలాగే నానో డిఏపి కూడా, సో నానో డిఏపి ఏదైతే ఉందో డైఅమోనియం ఫాస్ఫేట్ అని చెప్పేసి అంటాం, ఇది కూడా ఒక ఫర్టిలైజర్. సో ఈ డైఅమోనియం ఫాస్ఫేట్ని కూడా నానో స్కేల్లో నానో రూపంలో అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచన చేయడం మనం గమనిస్తూ ఉంటాం, రైట్. సో ఇలాగ డైరీ రంగంలో అనేక పథకాల గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో నేషనల్ లైవ్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వాటి గురించి ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం, రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే లఖ్పతి దీది. లఖ్పతి దీది, సో ఆడవాళ్ళని లక్షాధికారులుగా చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ప్రభుత్వం ఎంఫసిస్ పెడుతున్న పథకం. సో ముఖ్యంగా ఎస్హెచ్జీస్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ఎస్హెచ్జీ మూవ్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ మూవ్మెంట్, మేము అందరికీ తెలిసిందే, రైట్. అలా 83 లక్షల ఎస్హెచ్జీ గ్రూపుల కోసం వాళ్ళలో అందులో ఉన్న 9 కోట్ల మంది మహిళా సభ్యురాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యురాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి కోసం అని చెప్పేసి ఉద్దేశించిన పథకం ఇది. సో లఖ్పతి దీది అంటాం. దీని ద్వారా 2 ప్రయోజనాలు ప్రభుత్వం ఆశిస్తుంది. ఒకటి రూరల్ డెవలప్మెంట్, సెకండ్ వన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో గ్రామీణాభివృద్ధి మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే వాటిని లక్ష్యంగా చేసుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించింది. సో మొదట ప్రభుత్వం యొక్క టార్గెట్ 2 కోట్లుగా ఉండింది. ఇప్పుడు ఆ టార్గెట్ని ప్రభుత్వం మరింత పెంచింది. సో ఇప్పుడు 3 కోట్ల మంది ఆడవాళ్ళని లక్షాధిపతులుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తన కార్యాచరణ రూపొందించుకుంటుంది. సో మొదట ఈ ప్రభుత్వాన్ని ప్రకటించినప్పుడు లఖ్పతి దీది టార్గెట్ ఏదైతే ఉందో దాని టార్గెట్ 2 కోట్లు. ప్రస్తుతం ఈ బడ్జెట్ ద్వారా ఆ టార్గెట్ని 3 కోట్లకు పెంచడం అనేది మనం చూస్తూ ఉంటాం, రైట్. సో అండ్ ప్రభుత్వం టెక్నాలజీకి లేదా శాస్త్ర సాంకేతిక రంగానికి ఇస్తున్న స్ఫూర్తి లేదా ఇస్తున్న ప్రాధాన్యత ఏదైతే ఉందో ఆ ప్రాధాన్యతను సూచిస్తూ ఇక్కడ మోదీ గారి ఒక స్లోగన్ని కోట్ చేయడం జరిగింది. సో మొదట మనకు తెలిసింది, సో ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగానికి ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యతను సూచించేలాగా ప్రధాని మోదీ గారి ఒక కొటేషన్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మొదట ఒకనాటి ప్రధాని 1960s జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ జై జవాన్ జై ఆ నినాదానికి తోడుగా మనం అణుపరీక్ష జరిపిన తర్వాత ఆనాటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ప్రశంసిస్తూ ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోదీ గారు దీనికి తోడుగా జై అనుసంధాన్ అనే దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో అనుసంధాన్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సూచించే మాట. సో హిందీలో అనుసంధాన్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సూచించే మాట. సో అలా రీసెర్చ్ కల్చర్ని పెంచడానికి, ఇన్నోవేషన్ అనే కల్చర్ని పెంచడానికి, రైట్, కొత్త ఉత్పత్తుల యొక్క తయారీ లేదా ఫార్ములేషన్ అనే దాన్ని పెంచడం ఏదైతే ఉందో ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటాం. ఆ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో నవకల్పనల గురించి జై అనుసంధాన్ అనే మాట సూచిస్తూ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ ఇన్నోవేషన్ అనే దాన్ని ప్రోత్సహిస్తోంది, స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహిస్తోంది అని చెప్పేసి చెప్పడం దీని యొక్క ఉద్దేశం, రైట్. అందుకు తగ్గట్టుగానే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రతి ఏడాది భారతదేశం అనేది తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ వస్తూ ఉంది. సో ఒకప్పుడు 80వ స్థానంలో 85వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రస్తుతం టాప్లోకి రావడం మనం గమనిస్తూ ఉంటాం, రైట్. అంతేకాకుండా భారతదేశం
నెట్ జీరో కమిట్మెంట్స్ ఇప్పటికే ప్రకటించింది. 2070 నాటికి నెట్ జీరో అనే టార్గెట్ చేరుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కర్బన ఉద్గారాలు తగ్గట్టుగా కార్బన్ సింక్ను కూడా డెవలప్ చేస్తాం, లేదా కర్బన ఉద్గారాలని తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టు కొన్ని చర్యలను కూడా తీసుకుంటుంది. ఉదాహరణకి కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫాక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 100 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఈ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫాక్షన్ టార్గెట్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. రైట్. సో దీని ద్వారా న్యాచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ దిగుమతి మీద డిపెండెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనమే న్యాచురల్ గ్యాస్ని, మిథనాల్ని మరియు అమ్మోనియా లాంటి గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే ఉందో దాన్ని సిఎన్జి మరియు పిఎన్జితో కలుపబోతున్నాం. బ్లెండింగ్ ఆఫ్ సిబిజీ విత్ సిఎన్జి అండ్ పిఎన్జి. మామూలుగా బ్లెండెడ్ సిబిజీ అండ్ సిఎన్జిని ట్రాన్స్పోర్టేషన్ రంగంలో వాడతాం మనం. బ్లెండెడ్ సిబిజీ అండ్ పిఎన్జిని మనం డొమెస్టిక్ పర్పసెస్ కోసం వాడతాం. ఇంట్లో వంట గ్యాస్ కింద మనం దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్ని పెంచడానికి కూడా మనం అనేక చర్యలు చేపట్టాం. ఫేమ్ 2.0 పథకాల కింద మనం అనేక రాయితీలు ప్రకటించాం ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్న వాళ్ళకి. సో ఫేమ్ 2.1 కింద పబ్లిక్ వెహికల్స్ లేదా ప్యాసింజర్ వెహికల్స్ని ప్రోత్సహిస్తాం మనం ఈ పథకం కింద. రైట్. దెన్ బ్లూ ఎకానమీ ద్వారా, సో బ్లూ ఎకానమీ మనకు తెలిసిందే సముద్ర ఆధారిత ఎకానమీ అని చెప్పేసి అంటాం. సముద్రంలో ఉన్న రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, మత్స్య సంపదను ఎక్స్ప్లాయిట్ చేయడం, రైట్. సో రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, సో వాటి ద్వారా ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం బ్లూ ఎకానమీ అని చెప్పేసి అంటాం. సో ఈ బ్లూ ఎకానమీ ద్వారా అనేక చర్యలు చేపట్టాం మనం. సో దాని గురించి కూడా ఇందులో రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. రైట్. సో కొంతవరకు ఇందులో పేర్కొన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. బట్ ప్రాథమిక అంశాలు, బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక అంశాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఆన్ దట్ నోట్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ టు ఆల్.